శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే, ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు మకరం అంటే కుజుడు మార్పు జరిగినటువంటి, కుజుడి ట్రాన్సిట్ జరిగినటువంటి మకర రాశి రెండో రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ద్వితీయంలో కుజుడి ట్రాన్సిట్ జరిగింది. ద్వితీయ స్థానంలో, రెండో స్థానంలో కుజుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి కుజుడు రెండో స్థానంలో ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, రెండో స్థానంలో కుజుడు ప్రవేశించడం వల్ల కుటుంబంలో అకారణ కలహాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరూ కలిసిగట్టుగా కలిసిమెలిసి ఒకే మాట మీద నిలబడిన వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వాళ్ళకి కుజుడు ట్రాన్సిట్ మారగానే చిన్న విషయానికే కుటుంబంలో ఒకరి మధ్యలో ఒకరికి అపోహలు పెరిగిపోయి వాదోపవాదాలు వచ్చేస్తాయి. అంటే కుటుంబంలో అకారణ కలహాలు వస్తాయి. చిన్న విషయానికే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. మాట మీద నిలబడకుండా మాట తప్పటము, ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్గ్యుమెంట్లు చేసుకోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రధానంగా ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారు. ధనుసు రాశి వాళ్ళు చాలా చిన్న విషయానికే లైఫ్ పార్ట్నర్తో ఊరికే గొడవ పట్టము, కీచులాడుతూ ఉండటము, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కీచులాటలు తగ్గించుకోవాలి. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వ్యవహరించాలి. లేకపోతే ధనుసు రాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది కుటుంబంలో వ్యతిరేక ఫలితాలు, ప్రత్యేకించి జీవిత భాగస్వామితో పెద్ద గొడవలు అయ్యేలాగా చేస్తుంది. అలాగే అనవసరపు పట్టుదలలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రధానంగా కుటుంబంలో ఏం జరుగుతుందంటే, ధనుసు రాశి వాళ్ళు అనవసర పట్టుదలకు పోతారు, లేనిపోని పంతానికి వెళుతూ ఉంటారు. ఆ పట్టుదల పంతము అనేది బంధాలు బాగా దూరమయ్యే వరకు తీసుకెళ్తుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ ఈగో పక్కన పెట్టండి, అనవసరపు పట్టుదల మొండితనము ధనుసు రాశి వాళ్ళు పక్కన పెట్టండి. లేకపోతే మీ మనసుకు బాగా దగ్గరైన వాళ్ళు కూడా దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా లైఫ్ పార్ట్నర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న విషయం అనుకున్నది కూడా చాలా పెద్ద గొడవగా మారి లైఫ్ పార్ట్నరు మీకు మానసికంగా దూరం అయిపోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా ఈగో పక్కన పెట్టి సామరస్యంతో మాట్లాడే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఈ ఈగో ప్రాబ్లం వల్లే కుటుంబంలో మాత్రమే కాకుండా బయట కూడా మాటల్లో కొన్ని తేడాగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆ తేడా మాటల వల్ల కూడా సమాజంలో రిలేషన్స్ చెడిపోయే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈగో పక్కన పెట్టండి, మాట్లాడే మాట జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ రెండో స్థానంలో కుజుడి సంచారం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తోంది. కాబట్టి బండి మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది. లేకపోతే చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా మాత్రం
ఈ కుజుడి మకర సంక్రమణం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి కుటుంబ కలహాలను ఎక్కువగా సృష్టిస్తుంది. మాట వల్ల కుటుంబంలో కానీ బయట కానీ శత్రువులు పెరిగేలాగా చేస్తుంది. అలాగే ధన సంబంధమైన వ్యవహారాల్లో కూడా మీ కోపం వల్ల, మీ దూకుడుతనం వల్ల ధనం రావాల్సిన చోట కొంత ధనం నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ధనుస్సు రాశి వాళ్ళు ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో గొడవలు పెరిగిపోకుండా చూసుకోండి. అప్పుడు ఫైనాన్షియల్గా కూడా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గొడవలు తగ్గించుకోవాలి. కోపము ఇగో తగ్గించుకుంటే ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి ధనుసు రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజదీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా
కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.